Hello everyone, welcome back to our channel. ఈ వీడియోలో మన పోర్ట్ఫోలియో వెబ్సైట్ని రెస్పాన్సివ్ డిజైన్ చేద్దాం. అంటే డెస్క్టాప్లోనే కాదు, మొబైల్, టాబ్లెట్ లాంటి అన్ని డివైసెస్లో కూడా వెబ్సైట్ పర్ఫెక్ట్గా కనిపించేలా CSS మీడియా క్వెరీస్ని ఉపయోగిస్తాం. అలాగే డార్క్ మోడ్, లైట్ మోడ్ రెండింటిలోనూ క్లీన్ అండ్ అట్రాక్టివ్గా కనిపించేలా డిజైన్ని ఆప్టిమైజ్ చేద్దాం. చివరగా కొన్ని స్మూత్ యానిమేషన్స్ కూడా యాడ్ చేసి పోర్ట్ఫోలియోకి ప్రొఫెషనల్ లుక్గా తయారు చేద్దాం. అలాగే మన లింక్డ్ఇన్, గిట్హబ్ లింక్స్ని కూడా యాడ్ చేద్దాం. ముఖ్యంగా ప్రాజెక్ట్ సెక్షన్లో గిట్హబ్ లింక్ ఇవ్వడం వల్ల రిక్రూటర్స్ మన ప్రాజెక్ట్ సోర్స్ కోడ్ని నేరుగా చూసే అవసరం ఉంటుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద కోడ్. ముందుగా HTML బేసిక్ స్ట్రక్చర్ని క్రియేట్ చేద్దాం. తర్వాత టైటిల్ని పోర్ట్ఫోలియోగా చేంజ్ చేద్దాం. ఆ తర్వాత CSS ఫైల్ లింక్ మరియు మీడియా క్వెరీ CSS లింక్ని యాడ్ చేద్దాం. మీడియా క్వెరీ ఎందుకు ఉపయోగిస్తామంటే మన వెబ్సైట్ మొబైల్, టాబ్లెట్, డెస్క్టాప్ వంటి అన్ని డివైజెస్లో కూడా రెస్పాన్సివ్గా, క్లీన్గా కనిపించడానికి. ఇప్పుడు నావ్బార్ సెక్షన్ని డిజైన్ చేద్దాం. నావ్బార్లో ఒక లోగో, మన నేమ్, అలాగే హోమ్, అబౌట్, స్కిల్స్, ప్రాజెక్ట్స్, కాంటాక్ట్ మెన్యూ ఐటమ్స్ ఉంటాయి. వీటితో పాటు డార్క్ మోడ్ మరియు లైట్ మోడ్ టాగల్ కూడా యాడ్ చేద్దాం. మెన్యూ ఐటమ్స్ అన్నీ ఒక అన్ఆర్డర్డ్ లిస్ట్లో క్రియేట్ చేసి ప్రతి ఐటమ్ని లిస్ట్ రూపంలో యాడ్ చేద్దాం. ఇప్పుడు ప్రాజెక్టుని రన్ చేసి చూద్దాం. ఇలా అవుట్పుట్ వచ్చింది. ఇప్పుడు డార్క్ మోడ్ని కూడా యాడ్ చేద్దాం. దానికోసం ముందుగా గూగుల్లోకి వెళ్ళి ఫాంట్ ఆసమ్ అని సెర్చ్ చేసి ఒఫిషియల్ వెబ్సైట్ని ఓపెన్ చేద్దాం. మూన్ అని సెర్చ్ చేసి మూన్ ఐకాన్ని కాపీ చేసి HTML ఫైల్ పాస్ చేద్దాం. తర్వాత గూగుల్లో CDNJS ఫాంట్ ఆసమ్ అని సెర్చ్ చేసి ఒఫిషియల్ వెబ్సైట్ని ఓపెన్ చేద్దాం. CDN లింక్ని కాపీ చేసుకుందాం. ఆ లింక్ని HTML ఫైల్లో హెడ్ సెక్షన్లో యాడ్ చేద్దాం. అలా చేసిన తర్వాత మన వెబ్సైట్లో మూన్ ఐకాన్ సరిగ్గా డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ప్రాజెక్ట్ని రన్ చేసి చూద్దాం. మనకి మూన్ అనేది యాడ్ అయింది. ఇప్పుడు మనం CSS ఫైల్ని డిజైన్ చేద్దాం. ముందుగా గూగుల్లో గూగుల్ ఫాంట్స్ అని సెర్చ్ చేసి వెబ్సైట్ని ఓపెన్ చేద్దాం. అక్కడ పాపిన్స్ ఫాంట్ కోసం సెర్చ్ చేసి గెట్ ఫాంట్ పై క్లిక్ చేసి గెట్ ఎంబెడ్ కోడ్ని సెలెక్ట్ చేద్దాం. తర్వాత యాప్ ఇంపోర్ట్ కోడ్ని కాపీ చేసి మన style.css ఫైల్లో పేస్ట్ చేద్దాం. అంతేకాదు,
సిఎస్ఎస్లో బాడీ సెలెక్టర్కి ఫాంట్ ఫ్యామిలీ పాపిన్ సాన్స్ సెరిఫ్ని అప్లై చేద్దాం. ఇప్పుడు ప్రాజెక్ట్ని రన్ చేసి చూద్దాం. చూడండి, మన వెబ్సైట్ ఫాంట్ పూర్తిగా చేంజ్ అయింది. ఇప్పుడు ఈ ఫాంట్ని ఉపయోగిస్తూ స్టెప్ బై స్టెప్గా నావ్బార్ మొత్తాన్ని సిఎస్ఎస్తో ప్రొఫెషనల్గా డిజైన్ చేద్దాం.
మెన్యూ బార్ లిస్ట్కి కలర్ యాడ్ చేద్దాం. రన్ చేస్తే మనకి డార్క్ మోడ్ అనేది సక్సెస్ఫుల్గా వర్క్ అవుతుంది. ఇక్కడితో మన nav బార్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం సెక్షన్ 1 అంటే మన ఫోటో, అబౌట్ మీ, డౌన్లోడ్ CD బటన్, కాంటాక్ట్ బటన్, అలాగే లింక్డ్ఇన్ మరియు గిట్హబ్ సోషల్ ఐకాన్స్ని యాడ్ చేద్దాం. ఈ సెక్షన్లో పోర్ట్ఫోలియో హోమ్ పేజ్కి కావాల్సిన మెయిన్ కాంటెంట్ అంతా డిజైన్ చేస్తాం. అయితే ఇంకెందుకు ఆలస్యం, సెక్షన్ 1ని స్టెప్ బై స్టెప్ క్రియేట్ చేద్దాం. Let's start. ముందుగానే నేను గూగుల్ నుంచి అవసరమైన ఇమేజెస్ని డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మన పోర్ట్ఫోలియో ప్రాజెక్ట్లో ఇమేజెస్ అనే ఫోల్డర్ని క్రియేట్ చేసి ఆ ఇమేజెస్ అన్నింటినీ అందులో పేస్ట్ చేద్దాం. ఈ ఇమేజెస్లో వెబ్సైట్ లోగో, నా ఫోటో, అలాగే ప్రాజెక్ట్ సెక్షన్ కోసం ఉపయోగించే 3 ప్రాజెక్ట్ ఇమేజెస్ ఉన్నాయి. ముందుగా వీటిని ప్రాజెక్ట్లో యాడ్ చేసుకుని తర్వాత అవసరమైన చోట ఒక్కో ఇమేజ్ని ఉపయోగిద్దాం.
ఇప్పుడు మనం డౌన్లోడ్ సివి మరియు కాంటాక్ట్ అనే 2 బటన్స్ని క్రియేట్ చేద్దాం. ముందుగా HTMLలో బటన్స్ యాడ్ చేసి, తర్వాత CSS ఉపయోగించి వాటికి మంచి డిజైన్ ఇస్తాం. హావర్ ఎఫెక్ట్, ప్యాడింగ్, బార్డర్ రేడియస్, కలర్స్ లాంటివి యాడ్ చేసి ప్రొఫెషనల్ లుక్ వచ్చేలా స్టైల్ చేద్దాం. ఇప్పుడు మన పోర్ట్ఫోలియోలో గిట్హబ్ మరియు లింక్డ్ఇన్ లింక్స్ని యాడ్ చేద్దాం. ముందుగా HTML ఫైల్లో ఒక డివ్ ట్యాగ్ క్రియేట్ చేసి, దాని లోపల 2 యాంకర్ ట్యాగ్స్ తీసుకొని మన లింక్డ్ఇన్ మరియు గిట్హబ్ ప్రొఫైల్ లింక్స్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఫాంట్ ఆసమ్ వెబ్సైట్ నుండి గిట్హబ్ ఐకాన్ మరియు లింక్డ్ఇన్ ఐకాన్ క్లాసెస్ని కాపీ చేసి HTMLలో పేస్ట్ చేద్దాం. తర్వాత CSS ఫైల్కి వెళ్ళి ఈ ఐకాన్స్కి విడ్త్, హైట్, బ్యాక్గ్రౌండ్ కలర్, బార్డర్ రేడియస్, ఫాంట్ సైజ్, కలర్, మార్జిన్ వంటి స్టైల్స్ ఇస్తాం. అలాగే హవర్ ఎఫెక్ట్ కోసం బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ అవ్వడం, ఐకాన్ కొంచెం పైకి మూవ్ అయ్యే యానిమేషన్ కూడా యాడ్ చేద్దాం. ఇలా చేయడం వల్ల మన పోర్ట్ఫోలియోకి ఒక ప్రొఫెషనల్ లుక్ వస్తుంది. చివరిగ్గా బ్రౌజర్లో రన్ చేసి గిట్హబ్ మరియు లింక్డ్ఇన్ ఐకాన్స్ సరిగ్గా డిస్ప్లే అవుతున్నాయా, అలాగే వాటిపై క్లిక్ చేస్తే రెస్పెక్టివ్ ప్రొఫైల్స్ ఓపెన్ అవుతున్నాయా అని వెరిఫై చేద్దాం. సో గిట్హబ్ మరియు లింక్డ్ఇన్ లింక్స్ సక్సెస్ఫుల్లీ వర్క్ అవుతున్నాయి. ఇక్కడితో మన హోమ్ సెక్షన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఈ హోమ్ సెక్షన్ని మొబైల్ మరియు ట్యాబ్లెట్ డివైసెస్లో కూడా ప్రాపర్లీ వర్క్ అయ్యేలా రెస్పాన్సివ్గా చేద్దాం. దానికోసం ముందుగా HTML ఫైల్కి వెళ్ళి ఒక కొత్త డివ్ తీసుకొని దానికి నావ్బార్ మెన్యూ అనే క్లాస్ ఇస్తాం. ఈ మెన్యూ మొబైల్ మరియు ట్యాబ్లెట్ స్క్రీన్స్లో నావిగేషన్ కోసం ఉపయోగపడుతుంది. తర్వాత ఫాంట్ ఆసమ్ వెబ్సైట్కి వెళ్ళి బార్స్ ఐకాన్ని కాపీ చేసి ఈ నావ్బార్ మెన్యూ డివ్లో పేస్ట్ చేద్దాం. ఈ ఐకాన్ని సాధారణంగా హ్యాంబర్గర్ మెన్యూ అని అంటారు. తర్వాత CSSలో దీనికి స్టైలింగ్ ఇచ్చి మీడియా క్వెరీస్ ఉపయోగించి మొబైల్ డివైసెస్లో మాత్రమే డిస్ప్లే అయ్యేలా డిజైన్ చేద్దాం. సో ఇప్పుడు మొబైల్ రెస్పాన్సివ్ డిజైన్ని స్టార్ట్ చేద్దాం. ముందుగా మొబైల్ డివైసెస్లో నావ్బార్ని డిజైన్ చేద్దాం. దాని తర్వాత హోమ్ సెక్షన్ని కూడా మొబైల్ స్క్రీన్స్కి అనుగుణంగా రెస్పాన్సివ్గా మార్చుదాం. ఇందుకోసం CSS ఫైల్లో మీడియా క్వెరీస్ వాడి స్క్రీన్ సైజ్కి తగ్గట్టు నావ్బార్, టెక్స్ట్, ఇమేజెస్ మరియు స్పేసింగ్ అన్నింటినీ అడ్జస్ట్ చేద్దాం. ఇలా చేయడం వల్ల మన పోర్ట్ఫోలియో మొబైల్, ట్యాబ్లెట్ మరియు డెస్క్టాప్ అన్ని డివైసెస్లో కూడా క్లీన్గా మరియు ప్రొఫెషనల్గా కనిపిస్తుంది. చివరిగా బ్రౌజర్లో మొబైల్ వ్యూ ఓపెన్ చేసి రెస్పాన్సివ్ డిజైన్ సరిగ్గా వర్క్ అవుతుందో లేదో వెరిఫై చేద్దాం.
ఇక్కడితో మన స్క్రిప్ట్ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం. చూడండి, మనకు మెనూ సరిగ్గా వర్క్ అవుతుంది. అలాగే నావ్ బార్లోని అన్ని ఫీచర్లు కూడా సక్రమంగా పనిచేస్తున్నాయి. ఈ విధంగా జావాస్క్రిప్ట్ ఉపయోగించి మొబైల్ నావిగేషన్ను డిజైన్ చేయవచ్చు. ఇప్పుడు ఈ మొబైల్ మెనూ డిజైన్ పూర్తయింది. ఇప్పుడు సెషన్ 1ని డిజైన్ చేస్తాం. ఇక్కడితో మన సెక్షన్ 1 అనేది కంప్లీట్ అయింది. అయితే సెక్షన్ 1లో ఒక డివ్ ట్యాగ్ మిస్ అయింది. కాబట్టి ఒక్కసారి చెక్ చేసి ఆ డివ్ ట్యాగ్ను కూడా యాడ్ చేసుకోండి. అన్ని పూర్తయ్యాక మనం సెక్షన్ 1ను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినట్లే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వెబ్ డెవలప్మెంట్ వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. वीडियोस बनाने हैं फिल्मोरा है ना।